తెలుగు సినిమా పరిశ్రమల ఒక శకం ముగిసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకరత్న దాసరి నారాయణరావు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 75 ఏళ్ల దాసరి నిన్న రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చివరి శ్వాస విడిచారు. కొద్ది దినాల సంధి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. అన్నవాహిక, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోటి ఈ ఏడాది జనవరి 16న కిమ్స్లో చేరారు. 2 నెలల తర్వాత కోలుకొని దవాఖానా నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్లారు దాసరి. అయితే మళ్లీ ఆరోగ్యం బాగాలేకపోవడంతోటి ఈ నెల 17న దాసరిని దవాఖానలో చేర్పించారు. నిన్న సాయంత్రం పరిస్థితి సీరియస్ గా మారింది. మూత్రపిండాలు పనిచేయలేదు. చివరికి రాత్రి 7 గంటలకు దాసరి కన్నుమూశారు. ఇలా సాయంత్రం చేవెళ్ల దగ్గర ఆయన సొంత ఫామ్ హౌస్ లా అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుగుతాయి. సినీ రంగంలో అద్భుతమైనటువంటి వారి యొక్క సమర్థతను శక్తి ప్రదర్శించిన వ్యక్తి. చాలామంది సాంకేతిక నిపుణులకు అలాగే కళాకారులు కూడా కొత్త వాళ్ళని పరిచయం చేసి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు. ఇది రాష్ట్రానికే కాదు, దేశంలో కూడా ఒక గొప్ప అగ్రగామి దర్శకుడుగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి మహనీయుడు లేని లోటు చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబానికే కాకుండా యావత్ తెలుగు ప్రజలందరూ కూడా బాధాకరమైన విషయం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ యొక్క అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాటు చేసి నిర్వహిస్తాం. దాసరి నారాయణరావు గారు కుటుంబ సభ్యులకి మాత్రమే కాకుండా మిత్రులకి సైతం చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వారు ఎవరికైనా సరే ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ వారికి అండదండగా నిలిచేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వారు దాసరి నారాయణరావు గారు. ఇవాళ వారు పరమపదించడం అన్నది తెలుగు చలనచిత్ర రంగానికి కేవలం వారి కుటుంబానికి మాత్రమే కాకుండా తెలుగు చలనచిత్రానికి ఇది తీరని లోటు. వారి ఆత్మకి శాంతి కలిగించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. దేవుడు మంచివాళ్ళని ఎందుకు తీసుకుపోతాడో కూడా ఇప్పటికీ ఇది ఒక అర్థం కానటువంటి ప్రశ్నే. ఇది ఏదైనా ఇండస్ట్రీ మాత్రం పూర్తిగా చూపు కోల్పోయిందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. దాసరి నారాయణరావు గారు లేనటువంటి సినిమా చిత్రసీమను ఊహించలేనటువంటి పరిస్థితి. ఏవైనా ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాను. నేను చేసిన మొట్టమొదటి సినిమా దర్శకుడు ఆయన చాలా జనరేషన్స్కి చాలా ఆస్తి గురించి వెళ్ళారని మాత్రమే చెప్పగలుగుతాను. బట్ ఆయన లేకపోవడం అనేది చాలా పెద్ద లాస్, ఎవరు తీర్చలేరు. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. దర్శకుడు, నిర్మాత, మాటలు పాటల రచయిత, రాజకీయ నాయకుడు, జర్నలిస్ట్, ఇలా అన్ని రంగాల్లోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు దాసరి నారాయణరావు. 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు దాసరి. సినీ రంగంలోకి ప్రవేశించి ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్ రికార్డ్ సాధించారు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టం పెంచుకున్నారు దాసరి. డిగ్రీ చదువుతూనే నాటికలు కూడా వేశారు. చాలా తక్కువ కాలంలో మంచి రంగస్థల నటుడిగా, నాటక రచయితగా పేరు తెచ్చుకున్నారు. మద్రాసు వెళ్లి ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి
సినిమా దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాతి కాలంలో దర్శకరత్నగా ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా ఏ విధమైన సమస్య వచ్చినా ఆయనకు ఒక మాట చెప్తే ఆయన ఎన్నో ఇంపార్టెంట్ వస్తువులు పక్కన పెట్టి ఆ సమస్యలు పరిష్కరించడానికి ఎంతో ముఖ్యంగా ఆయన 24 క్రాఫ్ట్స్లో ఉన్న ఎంతోమంది కార్మికులకి తల్లో నాలుగులాగా భావించేవారు. ఆయన అసలు సినిమా డైరెక్టర్గా మానేసిన తర్వాత కూడా ఆయన జీవితం కేవలం 24 క్రాఫ్ట్స్ కార్మికుల కోసం ఆయన జీవితం అంకితం చేశారు. చాలా బాధగా ఉంది. ఇవాళ యాక్చువల్గా ఆయన హాస్పిటల్ నుంచి నయం అయిపోయి ఇంటికి వస్తే ఆయన కలుద్దాం అనుకున్నాను. దురదృష్టవశాత్తు నేను కలవలేకపోయాను. ఈ విధంగా చూస్తే ఇటువంటి పరిస్థితి వస్తుందని అనిపించింది. చాలా పెయిన్ఫుల్గా ఉంది. చిరంజీవి గారు నిన్న చైనా వెళ్తూ ట్రాన్సిట్లో ఆయనకు తెలిసింది ఆ విషయం. ఆయన చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఆయన ఇంకా హాస్పిటల్కి వెళ్ళకముందే అల్లు రామలింగ గారి అవార్డు స్వయంగా అన్నయ్య గారు అరవింద్ గారు ఇచ్చి ఆయన చేతి కనిపించారు. సో ఆయన చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ట్రాన్సిట్లో ఉండి ఇటు వెళ్ళలేక ఆయన తన సంతాపాన్ని నా ద్వారా మీకు కనిపించాలని కోరుకున్నారు. అలాగే అరవింద్ గారు అదే చరణ్ వీళ్ళెవరు కూడా ఊళ్ళో లేరు. ఇది మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేయలేని పరిస్థితి. ఏదైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తి సంతాపడుతుంది. నాకు తెలిసి మళ్ళీ సినిమా వాళ్ళకి సంబంధించి చిన్న సినిమాల్ని థియేటర్ నుంచి అన్నింటినీ ఇండస్ట్రీలో ఉన్న ఎలాంటి వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఇది థియేటర్ ఎప్పుడు ఓపెన్ పెట్టి మళ్ళీ నారాయణరావు గారు లేని రోజు ఇండస్ట్రీని ఎవరు తీరుస్తారని సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థించడం మనందరి ఆయన లేని రోడ్డు మా అందరితో ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. తెలుసుకున్నట్టు మా అందరికీ ఒక అంతగా ధైర్యంగా ఉండేవారు. ఏదైనా నాన్నగా ఉన్నది ఎవరికైనా అందరికీ ఒక పెద్ద దిక్కుని చాలా కూడా రాత్రి చెప్పాలని కూడా వాడికి ఆయన ఆ ప్రకటన